చెప్పరు. ఇది ఓట్ బ్యాంక్. ఎంఏం పార్టీ కొమ్ము కాస్తే ఓట్ బ్యాంక్. ఎందుకు కూర్చున్నారు? పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా? పేదల ఆస్తులకు విలువ లేదా? వాళ్ళ పట్ల మీకు మానవత్వం లేదా? ఒక్క ఓవైసీ కుటుంబం పట్లనే మానవత్వం ఉందా? వాళ్ళ ఆస్తులు వాళ్ళలో చదువుకునే విద్యార్థులు మాత్రమే. ఇలా విద్యార్థులకు అన్యాయం చేయాలని కోరుతలే మేము. విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే. ఇతర కాలేజీ షిఫ్ట్ చేయాలి. ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇలా కానిస్టేబుల్ మీద దాడి చేస్తారు. వాళ్ళకు ఒత్తాస వస్తుంది ప్రభుత్వం. జాగాలు కబ్జా చేస్తారు వాళ్ళకు ఒత్తాస వస్తుంది ప్రభుత్వం. ఓవైసీ కుటుంబానికి ప్రైవేటు జాగాలు కబ్జా చేస్తారు. వాళ్ళకు ఒత్తాస వస్తుంది ప్రభుత్వం. కరెంటు బిల్లు కట్టరాళ్ళు ఓసిటీలా, వాళ్ళకు ఒత్తాస వస్తుంది ప్రభుత్వం. తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు. ఓవైసీ కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నారంటే ఎవరైతే తీవ్రవాదులతో సంబంధం లేవో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండదు. అలా ఇది నేను చెప్పింది కాదు. అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇక్కడి నుంచి. ఇదెక్కిరి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓట్ బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం, హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. హైడ్రా విషయంలో ఎంఏం పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జంప్షన్ ఇచ్చారా మీరు? వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా? చెరువులు, జాగలు అన్ని అన్ని కబ్జా చేసుకోవచ్చా? పేదల ప్రాణాలకు, పేదల ఆస్తులకు విలువలేదా? హైడ్రా గొప్పదని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. దాంతోపాటు ఇంతకుముందే తెలిసింది మాకు, నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు. సరే, ఒక టీవీ ఒక ఛానల్ కాదు, మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేశారు. మళ్ళా ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారట. ఇది మంచి పద్ధతి కాదు. దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాటగాంతనం. ఇప్పుడు మహా టీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే, ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు. ఎందుకు తీసుకోరంటే వీళ్ళు వాళ్ళు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా అనేటువంటి ఆలోచనతో వీళ్ళిద్దరున్నారు. మహా టీవీ మీద దాడి చేసినటువంటి నిందితులను మాత్రంగా రిమాండ్ చేసిండు, ఏదో కథ బెయిల్ ఇచ్చిండు, కథ పంపించారు. బెయిల్ ఇచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు కఠినంగా వివరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. ధైర్యంగా మీద దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా, ఇప్పటికే మరి రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చాలను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది. ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపట్టండి. ఏబిఎన్ మీద దాడి చేసి చూపట్టండి. చుక్కలు చూపడతారు మా వాళ్ళు. యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు. మీకు మామూలు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించుకోవాలి. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రం నడువు రాసిపెట్టుకోవాలి. ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు. ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు పడతారు. మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులేంది. 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు. నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకున్నారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నాయి మీ మీద? ఎన్నిసార్లు జైలుకు పోయారు మీరు, మీ కుటుంబం? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ
దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తే మీకు పైసలు చెప్పండి, వ్యాపారాలు చేసిరా? ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచారార్థం లోన్ తీసుకుంటే, లోన్ కట్టకుంటే ఈయన మెడల్ వంటి కింద దించి ప్రచారార్థం కూడా కూర్చుకపోయారు. ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈయన మెడల్ వంటి దించి ఆయన కారు కూడా గుంజుకపోయారు. ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా కొడుకన్నా ఒక కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే ఈ లుచ్చగాళ్ళు, ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసినా. కేసీఆర్ కొడుకు ఎవరితో కొట్లాడుతాడో తెలుసా మీకు? కేసీఆర్ కొడుకు మా కొడుకుతో కొట్లాడతాడు. కేసీఆర్ కొడుకు నా కొడుకుతో కొట్లాడతాడన్న. మన స్థాయి గది, ఆయన స్థాయి. కేసీఆర్ కొడుకు స్థాయి గది. అంటే మా పిల్లల బట్టలు వేసుకోవద్దన్నా.